నా కొడుకు హీరోలా ఉన్నాడు కదయ్యా. బావగారు, మీరు కాసేపు అలా కూర్చోండి, ఇల్లు శుభ్రం చేస్తాం. మందారా రా. సరే అమ్మా. వెళ్ళండి. హీరోలో ఉండడం కాదమ్మా, తమ్ముడు నిజంగానే హీరో. గాల్లో ఎగిరే విమానాన్ని చూసి సంబరపడిపోయే మనల్ని విమానం ఎక్కించాడు, అది కూడా మన సొంత విమానంలో. అలాంటి తమ్ముడు నిజంగానే హీరో. గుడిసెల్లో బతికిన వాళ్ళకి కోటలో బతకడం కష్టంగా ఉండదు, కానీ కోటలో బతికిన వాళ్ళకి గుడిసెల్లో బతకడం చాలా కష్టం. పెద్దయ్య గారు, అమ్మాయి గారు ఇలా నా ముందే అవస్థలు పడుతుంటే నేను చూడలేను. అలా అని పెద్దయ్య గారికి ఈ ఇల్లు ఇచ్చేద్దామన్నా పెద్దయ్య గారు యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ ఇంటిని తిరిగి మళ్ళీ పెద్దయ్య గారికి ఎలాగైనా అప్పగించాలి. బావగారు, కాఫీ పెట్టమంటారా? పాలు లేవు పిన్ని. నేను వెళ్ళి తీసుకొస్తా సోమా. వద్దు చంద్ర, పరిస్థితులను బట్టి అలవాట్లు కొన్ని మార్చుకోవాలి. నేను వచ్చేసా. ఐశ్వర్య, తాతయ్య ఎలాగున్నావమ్మా ఐస్తల్లి? బాగున్నాను తాతయ్య. ఏమే బంగారం, కనీసం కాల్ కూడా చేయలేదు. నీ మొగుడు ఉన్నాడు అనుకున్నావా? ఉన్న వేస్ట్ అనుకున్నావా? అయ్యో రామా, అంత మాట నేనెందుకంటానండి? మరి దుబాయ్ నుండి వస్తున్నావని ఒక్క మాట అయినా చెప్పావా? చెప్పుంటే పెద్ద మనసు చేసుకొని నేను ఎయిర్పోర్ట్కి వచ్చి ఉండేవాడిని కదా. అల్లుడు గారు, మీకు రావాల్సిన కట్నం డబ్బు తీసుకుని ధనాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. చెప్పుతో కొట్టండి అత్తయ్య, అంతేగాని ఎలా అవమానించకండి. కట్నం డబ్బులు నేను అడిగానా? నేను అడిగానా? ఈ 2 ఏళ్లలో ధనాల్ని ఎంత మిస్ అయ్యానో నాకు తెలుసు. ఒక్కోసారి ధనాలు లేని బతుకు నాకెందుకని పురుగుల మందు తాగాలనుకున్నాను తెలుసా? పురుగుల మందు ఏడ దొరుకుతుందో తెలియక వైన్ షాప్కి పోయి మందు తాగేసి వచ్చినావు కదా అన్నయ్య. కరెక్ట్గా చెప్పావయ్యా. బావగారు, ఇక మీదట మీరు తాగడానికి వీల్లేదు. మానేస్తాను బామ్మర్దే. కాదు, మానేశాను కూడా. కానీ ధనాల్ని తీసుకెళ్ళని మాత్రం చెప్పదు బామ్మర్దే. ధనాల్ని ఇంతకాలం చేరది నా ఇల్లు నాకు కూడా వద్దు. ఎంచక్క మీతోనే ఇక్కడే ఉంటాను, కాదని మాత్రం అనకండి. నాన్నా, మీరేం బాధపడకండి. ఇంతమంది ఉన్నాం, అందరం కష్టపడితే
మనం మళ్ళీ మంచి ఇంటికి మారొచ్చు. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా నాన్న? అవునన్నయ్య. నాన్న, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఆ దేవుడు ఆకాశానికి ఎదురెళ్లే ధైర్యం పక్షికే ఎందుకిచ్చాడు? సముద్రపు అలల్ని తట్టుకుని నిలబడే శక్తి చేపలకే ఎందుకిచ్చాడు? నరికేసిన మళ్ళీ చిగురుంచే శక్తి చెట్టుకే ఎందుకిచ్చాడు? ఎవరికి ఏమివ్వాలో దేవుడికి బాగా తెలుసు నాన్న. ఈ కష్టాల్ని మనం తట్టుకోగలం కాబట్టి మనకి ఈ కష్టాలనిచ్చాడు. మీరు ధైర్యంగా ఉంటే చాలు నాన్న. పెద్దయ్య గారు, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, భోజనాలు రెడీ చేస్తాను. మనం చేసిన మంచి సాయం ఎక్కడికి పోవు నాన్న. మనం మందారానికి మంచి చేశాం కాబట్టే ఇప్పుడు మందారం రూపంలో మనకి మంచి జరుగుతోంది. అలా ఏం లేదమ్మాయి గారు. నేనిప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం పెద్దయ్య గారే. ఆయన కోసం ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేను. రుణం తీర్చుకునే ప్రయత్నం మాత్రమే ఇది. మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పిన్ని, నేను హెల్ప్ చేయనా? పర్లేదులేమ్మా. నాన్నగారు ఏం చేస్తున్నారు? నాన్న బాబాయ్ మాట్లాడుకుంటున్నారు పిన్ని. మందారం, మందారం, మందారం ఎక్కడుంది సుమా? పొద్దున మందారం బాబుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది. అయితే ఓ పని చేయి రూపా, నాకు వేడినీళ్ళు పెట్టమ్మా. స్నానం చేయడానికి ఆ ఇంట్లో అయితే గీజర్ ఉండేది, ఇక్కడ లేదు కదా. చన్నీళ్ళతో స్నానం నా వల్ల కాదు. అలాగే రేపు కట్టుకోవడానికి ఓ చీర కూడా ఐరన్ చేసి పెట్టు. ఏంటొదిన గారు, రూపకి పని చెప్తున్నారు? ఇక నుంచి ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. ఇంతకాలం ఇంట్లో ఖాళీగా ఉన్నట్టు ఇక మీదట కుదరదు. ఏంటత్తయ్య, మా అమ్మని పని చేసుకోమంటున్నావు? అవును దీపక్, ఇక మీదట నువ్వు కూడా నీ పని నువ్వే చేసుకోవాలి. చిచి, ఏంటి డాడీ మమ్మీ ఇక్కడికి తీసుకొచ్చింది? మంది ఇలా రా. ఇక్కడ నుండి మనం ఈ ఇంట్లోనే ఉండాలి నాన్న. పిన్ని ఈ ఇంట్లోనా? అవును నాన్న. మరి మన ఇల్లు? ఇక్కడ నుండి ఇదే మన ఇల్లు. మన ఇల్లా? ఛీ, నేను ఈ ఇంట్లో ఉన్నాను. నీకు చాక్లెట్ ఇస్తాను కదా, అలా మాట్లాడకూడదు. మేమందరం ఉన్నాం కదా, అందరం కలిసి హ్యాపీగా ఉందాం. నువ్వు మంచిగా ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి. సోదాపి, మమ్మీ ఏదో పని చెప్పింది కదా, ఆ చెప్పిన పని చేయండి. మీ అమ్మగారు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా దీపక్ బాబు? పెద్దయ్య గారు ఇంతకాలం ఇంటిల్లి పాదిని కష్టపెట్టకుండా కూర్చోబెట్టి చూసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అందరం కష్టపడి పని చేయాలి, ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. అవును నాన్న, నేను స్కూల్కి పోతాను, నువ్వు పనికి పో. ఏ పని లేకపోతే చెప్పు, మా స్కూల్ ఓనర్కి డ్రైవర్ కావాలంట, నేను రికమెండ్ చేస్తాను. తప్పు. వేలేడంత లేడు, వీడితో కూడా చెప్పించుకోవాల్సి వస్తోంది. పని చేయకపోతే అందరూ చెప్తారు అత్తయ్య. మమ్మీ, మందారా, నువ్వు బాబుని తీసుకెళ్ళు, నేను వంట చేస్తాను. అలాగే అమ్మా.
అందరూ వచ్చారు, మరి చిన్నలుడు ఎక్కడ మావా? వరాలని బాబుని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళే. ఓహో, తినుతానాలు, తినమ్మా తిను. ఒరే నాయన, ఈ లెగ్ పీస్ వేసుకో. వద్దమ్మా. పోనీ చికెన్ 65? వద్దమ్మా. ఏట్రా నాయన ఇది, నీకు చికెన్ అంటే ఇష్టమని ఇన్ని వెరైటీలు చేయించాను. నాకు కొంచెం అనీజీగా ఉంది. అత్తయ్య నాకియండి, నేనున్నానుగా. ధనాలు అల్లుడి గారికి ఇవ్వు. సరే అమ్మా. మమ్మీ ఈరోజు చికెన్ వండలేదా? లేదు నాన్న. నేను చికెన్ ఉంటేనే తింటాను, లేకపోతే నేను తినను. అయ్యో, చికెన్ రేపు తెప్పిద్దాం నాన్న. ఈ రోజు పప్పుతో తిను. నాకొద్దు, నేను తినాను. నాన్నా, నా బుజ్జి కదా, తినాలమ్మా, తిను. నేను తినను పిన్ని. పప్పు తింటే బలం వస్తుంది. పెద్దోడైపోతావు, తిను. అవునా పిన్ని? తినమ్మా. సరే పిన్ని, నువ్వు చెప్పావుగా, తింటాను. గుడ్ బాయ్. అబ్బా నొప్పి. అబ్బా, కింద కూర్చునే అలవాటు లేదు కదా, చాలా ఇబ్బందిగా ఉందిరా. ఒకటే నడు నొప్పి. అలాంటప్పుడు చైర్ మీద కూర్చొని తినొచ్చు కదా మమ్మీ. తమ్ముడు కింద కూర్చొని తింటుంటే నేను పైన ఇలా కూర్చుంటానురా. కష్టమో నష్టమో తింటానులే, తిను. నువ్వు కూడా భోంచేయమ్మా. మీరు తిన్నాక తింటాను నాన్న. సూర్యప్రతాప్ గారు భోంచేస్తున్నారా? అయ్యా, మిమ్మల్ని చూసి అప్పు ఇచ్చాం, ఇప్పుడు మీరే ఎటు కాకుండా అయిపోయారు. ఇల్లు ఉందన్న ధైర్యంతో ఇంతకాలం ఊరుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఇల్లు కూడా పోయింది. ఇప్పుడు మీరు ఎటు వెళ్తారో మాకు తెలియదు, అందుకే మా అప్పు వసూలు చేసుకుందామని వచ్చామయ్యా. సాంబశివరావు గారు, రేపు ఉదయం రండి, మాట్లాడుకుందాం. మీ డబ్బు ఎక్కడికి పోదు, మీ అప్పు తీర్చుకుంటా మేము ఎక్కడికి పోం.
అదెలా చెప్తారయ్యా మీరు? ఆ ఇల్లు కొన్న వాళ్ళు దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. అప్పుడు మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి మేము. ఇవన్నీ కుదిరే పనులు కావు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 2 రోజుల్లో మాపు చెల్లించాలి, లేకపోతే బాగుండదు. పదా. తమ్ముడు, అయ్యో, అన్నయ్య. నాన్న. వాటర్ తాగండి. నాయనా ఏమైందిరా? ముత్యాలు అనీజీగా ఉంది అంటున్నాడు కదా, వదిలే. నాన్న, నేను మీకు ఒక విషయం చెప్తాను, కాదనకండి. నేను రేపటి నుండి జాబ్ ట్రయల్స్కి వెళ్తాను నాన్న. నాన్న, ప్లీజ్ నాన్న, కాదనకండి. ఇంతకాలం మాకన్నీ మీరే చూసుకున్నారు, ఇప్పుడు మేము చూసుకుంటాం నాన్న. అవునన్నయ్య, నేను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటాను. నేను చేసిన తప్పుల వల్లే ఈరోజు మీరంతా ఇలా ఇబ్బందులు పడుతున్నారు. నన్ను క్షమించండి అమ్మా. మనమే తప్పు చేయలేదన్నయ్య. ఇదంతా మీ మీద కుట్రతో చేశారు. తన మినిస్ట్రీని అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమాస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం, చేసిన అక్రమాలన్నీ బయటపడడంతో మినిస్ట్రీ నుంచి తొలగిపోయిన సూర్యప్రతాప్ పరువు పోయి, ఆస్తి పోయి, ఆరోగ్యాన్ని కాపాడుకుని కుటుంబాన్ని పోషించుకోవడానికి తను ఎంతో ఆశగా నిర్మించుకున్న ఇంటిని అమ్మకానికి పెట్టి కుటుంబంతో సహా రోడ్డున పడ్డ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే సూర్యప్రతాప్. అయినా పర్వాలేదు అన్నయ్య. పడిపోయినప్పుడు ఎలా నిలబడాలో మీరే నేర్పించారు. నిలబడతాం. అవును నాన్న, మీరు బాధపడకండి నాన్న.